Good morning, students. Unit 2 లో 2 చాప్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ చాప్టర్ స్టాక్స్, సెకండ్ చాప్టర్ ప్రజెంట్ మనం డిస్కస్ చేస్తున్న కాన్సెప్ట్స్ అవన్నీ క్యూస్. ఓకే, ఆల్రెడీ చాప్టర్ 1 కంప్లీటెడ్, చాప్టర్ 2 మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం దాని గురించి. సో ఇప్పుడు స్టాక్స్లో అసలు ఈ యూనిట్లో మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ జస్ట్ ఒకసారి మీకు రివైజ్ చేస్తున్నాను చూడండి. సో స్టాక్స్ 2 చాప్టర్స్ ఉన్నాయి కదా యూనిట్ 2లో. ఫస్ట్ చాప్టర్ స్టాక్స్, రెండోది క్యూస్. సో చాప్టర్ 1లో స్టాక్స్లో స్టాక్ అంటే ఏంటి, ఏడిటి ఏంటి, స్టాక్కి ఏడిటి ఎలా రాయాలి, వాట్ ఆర్ ద మెమరీ రిప్రజెంటేషన్స్ ఆఫ్ స్టాక్. ఏ డేటా స్ట్రక్చర్కైనా మీకు ఆల్రెడీ ఫస్ట్లోనే చెప్పాను, ఏ డేటా స్ట్రక్చర్కైనా మెమరీ రిప్రజెంటేషన్లో 2 రిప్రజెంటేషన్స్ ఉంటాయి, యూజింగ్ ఎర్రర్ రిప్రజెంటేషను అలాగే యూజింగ్ లింక్ లిస్ట్ రిప్రజెంటేషన్. సో స్టాక్కి ఎర్రర్ రిప్రజెంటేషన్, లింక్ లిస్ట్ రిప్రజెంటేషను. ఓకే, నెక్స్ట్ స్టాక్ ఆపరేషన్స్. స్టాక్ ఆపరేషన్స్కి అల్గారిథమ్స్ రాసాం యూజింగ్ ఎరేస్, అలాగే స్టాక్ ఆపరేషన్స్కి అల్గారిథమ్స్ యూజింగ్ లింక్ లిస్ట్. సో ఇక్కడికి స్టాక్ అంటే ఏంటి, ఎడిటి ఏంటి, మెమరీ రిప్రజెంటేషన్ ఏంటి, ఆపరేషన్స్ ఏమున్నాయి, ఆపరేషన్స్కి అల్గారిథమ్స్ రాసాం బోత్ ఎర్రర్ రిప్రజెంటేషన్లోను లింక్ లిస్ట్ రిప్రజెంటేషన్లోను. సో ఇప్పుడు తర్వాత స్టాక్ అప్లికేషన్స్ చదివాం. స్టాక్ అప్లికేషన్లో మెయిన్గా 2 అప్లికేషన్స్, ఇవాల్యూషన్ ఆఫ్ అథమెటిక్ ఎక్స్ప్రెషన్స్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రికర్షన్. ఇవాల్యూషన్ ఆఫ్ అథమెటిక్ ఎక్స్ప్రెషన్లో మళ్ళీ 4 కేటగిరీస్ చూసాము. కన్వర్షన్ ఆఫ్ ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్, కన్వర్షన్ ఆఫ్ ఇన్ఫిక్స్ టు ప్రీఫిక్స్ ఎక్స్ప్రెషన్, ఇవాల్యూషన్ ఆఫ్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అండ్ ఇవాల్యూషన్ ఆఫ్ ప్రీఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఇవి స్టాక్కి అప్లికేషన్స్. ఈ ఇన్ఫిక్స్, ప్రీఫిక్స్, పోస్ట్ ఫిక్స్ నోటేషన్ 3 నోటేషన్స్ ఉంటాయి ఏ ఎక్స్ప్రెషన్కైనా. ప్రీఫిక్స్ నోటేషన్ ఏమో పాలిష్ నోటేషన్ అని అంటాం, పోస్ట్ ఫిక్స్ నోటేషన్ ఏమో రివర్స్ పాలిష్ నోటేషన్ అని అంటాం. ఓకే, ఇవి ఎగ్జాంపుల్స్తో మీకు ఆల్రెడీ అల్గారిథమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, వీటి తర్వాత రెండో చాప్టర్ ఏంటి, క్యూస్. సో ఇక్కడ కూడా అంతే, సేమ్ అక్కడ ఏ కాన్సెప్ట్స్ చదివామో ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్స్. సో క్యూ అంటే ఏంటి, క్యూకి ఏడిటి ఏంటి, క్యూ మెమరీ రిప్రజెంటేషన్ బోత్ ఎర్రే అండ్ లింక్డ్ రిప్రజెంటేషన్. ఎర్రే రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది, క్యూకి లింక్ లిస్ట్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది. ఓకే, ఏడిటి ఆపరేషన్స్ ఏమున్నాయి, సో క్యూ మీద ఆపరేషన్స్కి అల్గారిథమ్స్ యూజింగ్ ఎర్రే రిప్రజెంటేషన్, అలాగే క్యూ మీద ఆపరేషన్స్కి అల్గారిథమ్స్ యూజింగ్ లింక్ లిస్ట్ రిప్రజెంటేషన్. ఓకే, నెక్స్ట్ ఎర్రర్ రిప్రజెంటేషన్ ఆఫ్ క్యూలో ఉన్న ఒక డిసడ్వాంటేజ్ వల్ల ఎనదర్ వేరియంట్ ఆఫ్ క్యూ ఏంటి, సర్క్యులర్ క్యూ. సో మనకి క్యూలో 3 టైప్స్ ఆఫ్ క్యూస్ ఉంటాయి. సో మీకు ఎగ్జామినేషన్లో ఒక్కొక్కసారి ఇలా కూడా అడగచ్చు క్వశ్చన్, వాట్ ఈస్ క్యూ, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యూస్, ఇలా కూడా క్వశ్చన్ అడగచ్చు. ఒకవేళ అడిగితే ఫస్ట్ క్యూ డెఫినేషన్ రాసి దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ క్యూస్. ఒకటి సర్క్యులర్ క్యూ, రెండోది డిక్యూ, డిక్యూ అంటే ఫుల్ ఫామ్ ఏంటి, డబుల్ హ్యాండెడ్ క్యూ, మూడోది ప్రియారిటీ క్యూ. ఓకే, ఈ మూడింటి గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది ఎప్పుడు, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యూస్ అన్నప్పుడు. ఓకే, అందులో ఫస్ట్ కేటగిరీ ఏంటి, సర్క్యులర్ క్యూ. ఎర్రర్ రిప్రజెంటేషన్ ఆఫ్ క్యూలో ఉన్న డిసడ్వాంటేజ్ వల్ల మనం సర్క్యులర్ క్యూ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేసాం. సో సర్క్యులర్ క్యూ అంటే ఏంటి, సర్క్యులర్ క్యూ మీద ఆపరేషన్స్కి ఈ ఫార్ములాస్ ఇవి, రియర్కి ఫ్రంట్కి ఫార్ములాస్ ఇవి. తర్వాత సర్క్యులర్ క్యూ మీద ఆపరేషన్స్ ఏమున్నాయి, వాటికి అల్గారిథమ్స్, ఇవన్నీ కూడా సర్క్యులర్ క్యూ ఆపరేషన్స్కి అల్గారిథమ్స్. తర్వాత రెండో టైప్ ఆఫ్ క్యూ ఏంటి, డిక్యూ. డిక్యూ అంటే డబుల్ హ్యాండెడ్ క్యూ. సో ఇందులో మళ్ళీ టైప్స్ ఏమున్నాయి, తర్వాత దీనికి మెమరీ రిప్రజెంటేషన్ ఆఫ్ డిక్యూ అలా ఉంటుంది. ఇది మెమరీ రిప్రజెంటేషన్ ఇది. ఓకే, తర్వాత మూడో టైప్ ఏంటి, ఫస్ట్ టైప్ సర్క్యులర్ క్యూ, రెండోది డిక్యూ. ఓకే, డిక్యూ అంటే డబుల్ హ్యాండెడ్ క్యూ, మూడోది ప్రియారిటీ క్యూ. సో ప్రియారిటీ క్యూ గురించి, వాట్ ఈస్ ప్రియారిటీ క్యూ, ప్రియారిటీ క్యూలో ఎన్ని టైప్స్ ఉన్నాయి, అసెండింగ్, డిసెండింగ్ ప్రియారిటీ క్యూస్, మెమరీ రిప్రజెంటేషన్, మల్టీ క్యూ రిప్రజెంటేషన్, మల్టిపుల్ క్యూ రిప్రజెంటేషన్. సో ఇవి టైప్స్ ఆఫ్ క్యూస్. ఓకే, తర్వాత సో ఇక్కడ వరకు మనం డిస్కస్ చేసాము. నెక్స్ట్ కాన్సెప్ట్ ఇన్ దిస్ చాప్టర్ 2 అండ్ లాస్ట్ కాన్సెప్ట్ ఇన్ దిస్ యూనిట్ ఈస్ what are the applications of queues and what are the limitations. లిమిటేషన్స్ అన్నా డిసడ్వాంటేజెస్ అన్నా ఒకటే. సో అప్లికేషన్స్ ఏమున్నాయి, అలాగే అడ్వాంటేజెస్ ఏమున్నాయి, డిసడ్వాంటేజెస్ ఆఫ్ క్యూస్ ఏమున్నాయి అనేది వాళ్ళ క్లాస్లో చూద్దాం. ఓకే, సో అప్లికేషన్స్ ఆఫ్ క్యూస్. యాజ్ క్యూ ఈజ్ ఏ ఫిఫో స్ట్రక్చర్. ఫిఫో అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్,
అంటే ఏది ఫస్ట్ ఎలిమెంట్ క్యూలోకి ఇన్సర్ట్ అవుతుందో అదే ఫస్ట్ ఎలిమెంట్ క్యూలోంచి డిలీట్ అవుతుంది. దాన్ని ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ మేనర్ లేదు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మేనర్లో మనకి క్యూ అనేది వర్క్ ప్రిన్సిపల్ మీద వర్క్ అయి పనిచేస్తుంది. సో ఏంటిది క్వశ్చన్, వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ క్యూస్ ఏంటి, క్యూకి అప్లికేషన్స్ ఏంటి, అలాగే క్యూకి లిమిటేషన్స్ ఏంటి. Yes, Q is a FIFO structure. It is an appropriate data structure for used in numerous applications of computer science. Computer science లో డిఫరెంట్ అప్లికేషన్స్ లో మనం ఈ FIFO స్ట్రక్చర్ ని ఫాలో అవుతూ ఉన్న ఒక డేటా స్ట్రక్చర్ ని, లీనియర్ డేటా స్ట్రక్చర్ ని యూజ్ చేసుకుంటున్నాము. సో వన్ ఇంపార్టెంట్ అప్లికేషన్ ఆఫ్ క్యూ ఈజ్ ఇన్ సిమ్యులేషన్స్ లో మనకి ఈ క్యూ అనే దాన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్, క్యూస్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ టు ఇంప్లిమెంట్ వేరియస్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో అలాగే క్యూస్ని మెయిన్గా ఎక్కడ యూజ్ చేస్తామంటే ఆపరేటింగ్ సిస్టమ్ పెర్ఫామ్ చేసే డిఫరెంట్ ఆపరేషన్స్కి, లేదు ప్రాసెసర్ పెర్ఫామ్ చేసే డిఫరెంట్ ప్రాసెసర్స్కి వాటి యొక్క షెడ్యూలింగ్కి మనం క్యూని యూజ్ చేస్తాం. ఓకే, సో సమ్ ఆఫ్ ది అప్లికేషన్స్ ఆఫ్ క్యూ ఆర్ యాజ్ ఫాలోస్. సో ఇవి మెయిన్గా క్యూ కొన్న అప్లికేషన్స్, 2 అప్లికేషన్స్. సో ఫస్ట్ అప్లికేషన్ ఏంటి, సిమ్యులేషన్ ఆఫ్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్. సో ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ని సిమ్యులేట్ చేయడం. Simulation is use of one system to initiate the behavior of another system. So to control the traffic control system, we can use the queues in the form of simulation. ఓకే, సో నెక్స్ట్ రెండోది ఏంటి, సిపియు షెడ్యూలింగ్ ఇన్ మల్టీ ప్రోగ్రామింగ్. చూడండి ఇక్కడ మల్టీ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, జనరల్గా ఎప్పుడు కూడా ఒక ప్రాసెసర్ ఎట్ ఏ టైమ్ ఒక ప్రోగ్రామ్ని మీకు రన్ చేయడమో లేకపోతే కంపైల్ చేయడమో చేస్తుంది అనుకోండి, మొత్తానికి ఒక ప్రోగ్రామ్ మీద వర్క్ చేస్తుంది. అలా కాకుండా ఎట్ ఏ టైం ఒకే టైంలో మల్టిపుల్ ప్రోగ్రామ్స్ మీద కనుక వర్క్ చేస్తే దాన్ని మనం మల్టీ ప్రోగ్రామింగ్ అని అంటారు. మల్టీ ప్రోగ్రామ్స్ని రన్ చేస్తే మల్టిపుల్ ప్రోగ్రామ్స్ని, దట్ ఈస్ నథింగ్ బట్ మల్టీ ప్రోగ్రామింగ్. అండ్ టైమ్ షేరింగ్ ఎన్విరాన్మెంట్. సో టైమ్ షేరింగ్ సిస్టమ్స్ అంటే ఏంటంటే, సపోజ్ మన ప్రాసెసర్కి ఒక 10 ప్రాసెసెస్ ఇచ్చామనుకోండి, లేదు ఒక 10 ప్రోగ్రామ్స్ ఇచ్చాము ఎగ్జిక్యూట్ చేయమని. ఇప్పుడు క్యూలోకి ఫస్ట్ వచ్చిన ప్రోగ్రామ్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఫస్ట్ టైం ఎవరికి అలకేట్ అవుతుంది, ఫస్ట్ ప్రోగ్రామ్కి టైం అలకేట్ అవుతుంది. తర్వాత సెకండ్ వచ్చిన ప్రోగ్రామ్కి టైం అలకేట్ అవుతుంది. అంటే ఫస్ట్ వచ్చిన ప్రోగ్రామ్ కనుక దాని వర్క్ కంప్లీట్ చేసుకోవడానికి 1 అవర్ టైం కావాలనుకోండి, సెకండ్ ప్రోగ్రామ్కి 2 మినిట్స్ టైం చాలు, థర్డ్ ప్రోగ్రామ్కి ఒక 5 మినిట్స్ టైం కావాలనుకోండి. అంటే ఇప్పుడు 2 మినిట్స్ సరిపోతుంది రెండో ప్రోగ్రామ్కి. బట్ ఫస్ట్ ప్రోగ్రామ్ ఫస్ట్ వచ్చింది కాబట్టి క్యూ కదా, సో ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళే కదా ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతారు. సో ఇక్కడ ప్రోగ్రామ్ 1కి 1 అవర్ టైము, అంటే అది మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు కూడా రెండో ప్రోగ్రామ్ వెయిట్ చేయాలి. అలాగే మూడో ప్రోగ్రాము 1, 2 కంప్లీట్ అయ్యేంత వరకు క్యూలోనే వెయిట్ చేయాలి. అలాగే నాలుగో ప్రోగ్రాము 1, 2, 3 కంప్లీట్ అయ్యేంత వరకు ఫోర్త్ ప్రోగ్రామ్ అనేది వెయిట్ చేయాలి. ఓకే, ఇలా కాకుండా ఈ టైం మరి అప్పుడు ఏమవుతుంది, ప్రోగ్రామ్స్కి ఫోర్త్ ప్రోగ్రామ్కి ఎంత టైము, 1 అవర్ ప్లస్ 2 మినిట్స్ ప్లస్ 5 మినిట్స్. ఓకే, అంటే 67 మినిట్స్ మనకి ఫోర్త్ ప్రోగ్రామ్ అనేది వెయిట్ చేయాల్సి ఉంటుంది క్యూలో. సో ఇటువంటి ప్రాబ్లం ఉంది కాబట్టి మనకి ఆపరేటింగ్ సిస్టంలో టైం షేరింగ్ షెడ్యూలింగ్ అల్గారిథం అవుతుంది. సో దాన్ని మనం టైం షేరింగ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లేదా టైం షేరింగ్ ఎన్విరాన్మెంట్ అని అంటాం. ఇందులో ఏం జరుగుతుందంటే, సపోజ్ క్యూలో ఒక 10 ప్రోగ్రామ్స్ ఉన్నాయనుకోండి ఎగ్జిక్యూషన్కి రెడీగా. సో ప్రాసెసర్ ఫస్ట్ ప్రోగ్రామ్ 1కి ఒక 5 మినిట్స్ అలకేట్ చేస్తుంది. యాక్చువల్లీ దానికి 1 అవర్ కావాలి, బట్ దానికి 5 మినిట్స్. తర్వాత మళ్ళీ రెండో ప్రోగ్రామ్కి 5 మినిట్స్, మూడో ప్రోగ్రామ్కి 5 మినిట్స్, నాలుగో ప్రోగ్రామ్కి 5 మినిట్స్, ఐదో ప్రోగ్రామ్కి 5 మినిట్స్, అలా 10 ప్రోగ్రామ్లకి 5 మినిట్స్ అలకేట్ చేసి లాస్ట్ 10th ప్రోగ్రామ్కి వచ్చిన తర్వాత మళ్ళీ దానికి కూడా 5 మినిట్స్ అలకేట్ చేసి మళ్ళీ ఎక్కడికి వస్తుంది అంటే ప్రోగ్రామ్ 1 దగ్గరికి వస్తుంది. మళ్ళీ ప్రోగ్రామ్ 1కి 5 మినిట్స్. ఇలా రౌండ్ రాబిన్ ఫ్యాషన్లో మనకి టైం అనేది షేర్ చేసుకుంటూ వెళ్తుంది. అటువంటి టైం షేరింగ్ ఎన్విరాన్మెంట్ సిస్టంలో మనకి ఈ క్యూస్ అనేవి యూజ్ అవుతాయి. సో ఇక్కడ షెడ్యూలింగ్ అంటే ఏంటి, సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, ప్రాసెసర్. సో ఈ ప్రాసెసర్ షెడ్యూలింగ్ అంటే ఏంటి, మల్టిపుల్ ప్రోగ్రామ్స్ ప్రాసెసర్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఏ ప్రోగ్రామ్కి టైం అలకేట్ చేయాలి, ఏ ప్రోగ్రామ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది షెడ్యూల్నే. చూడండి, ఇప్పుడు మనం టైం టేబుల్ షెడ్యూలింగ్ అని అంటాం. అంటే ఏంటి, ఏ ఎగ్జామ్ ఎప్పుడు,
ఏ డేట్లో ఏ ఎగ్జామ్ ఏ టైంలో రాయాలి అనేదే కదా షెడ్యూలింగ్ అంటే. సో అలాగే ఇక్కడ సిపియు షెడ్యూలింగ్లో ఏం జరుగుతుందంటే మల్టిపుల్ ప్రోగ్రామ్స్ కనుక మనకి సిపియు కోసం రెడీగా ఉన్నప్పుడు, ఎగ్జిక్యూషన్కి రెడీగా ఉన్నప్పుడు ఏ ప్రోగ్రామ్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఏ ప్రోగ్రామ్ తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వాలి, దేనికి హై ప్రియారిటీ ఇవ్వాలి, ఓకే. లేదు టైం షేరింగ్ చేసినప్పుడు ఎంత టైం షేర్ చేయాలి అన్ని ప్రోగ్రామ్స్కి కామన్గా. ఇలా షెడ్యూలింగ్ కోసం మనం క్యూస్ని యూజ్ చేస్తాం, ఓకే. అంటే మెయిన్గా అప్లికేషన్స్ ఆఫ్ క్యూస్ అంటే ఏం చెప్పాలి, సిమ్యులేషన్లోను అలాగే సిపియు షెడ్యూలింగ్లోను. మన కంప్యూటర్ సైన్స్లో వన్ ఆఫ్ ది అప్లికేషన్స్ ఆఫ్ క్యూ సిమ్యులేషన్ అండ్ సెకండ్ అప్లికేషన్ ఈజ్ సిపియు షెడ్యూలింగ్. ఎక్కడ ఇన్ మల్టీ ప్రోగ్రామింగ్ అండ్ టైమ్ షేరింగ్ ఎన్విరాన్మెంట్ సిస్టమ్స్, ఓకే. ఇవి మెయిన్గా 2 అప్లికేషన్స్. సో మరి సిపియు షెడ్యూలింగ్ అంటే ఏం చెప్పుకున్నాం, మల్టిపుల్ ప్రోగ్రామ్స్ రెడీగా ఉన్నాయి, ఏ ప్రోగ్రామ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఏ ప్రోగ్రామ్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఏ ప్రోగ్రామ్ తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది చెప్పడాన్ని కదా మనం షెడ్యూలింగ్ అని అంటున్నాం. సో ఇలా షెడ్యూల్ చేసేటప్పుడు మరి ఎలా షెడ్యూల్ చేస్తే, దేన్ని ఫాలో అవుతూ షెడ్యూల్ చేస్తాయంటే డిఫరెంట్ షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ ఉంటాయి. సిపియు షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ ఉంటాయి. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ త్రీ అల్గారిథమ్స్ ఇచ్చాం మీకు. ఫస్ట్ ఏంటి, మల్టీ లెవెల్ క్యూ షెడ్యూలింగ్, రెండోది మల్టీ లెవెల్ ఫీడ్బ్యాక్ క్యూ షెడ్యూలింగ్, మూడోది రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్. ఈ రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ ఉంది చూసారా, ఈ రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్లో ఏం జరుగుతుందంటే సపోజ్ ఇదిగో క్యూ ఇలా ఉంది, ఈ క్యూలో ఫస్ట్ ప్రోగ్రామ్, సెకండ్ ప్రోగ్రామ్, థర్డ్ ప్రోగ్రామ్, ఫోర్త్ ప్రోగ్రామ్, ఫిఫ్త్ ప్రోగ్రామ్. సో ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, 5 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇది క్యూలో ఫస్ట్ 1 2 3 4 5 P1 P2 P3 P4 P5 అంటే ప్రోగ్రామ్స్ 5 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ 5 ప్రోగ్రామ్స్ కూడా రెడీ టు ఎగ్జిక్యూట్. సో సిపియు కోసం, ప్రాసెసర్ కోసం వెయిట్ చేస్తున్నాయి. వెయిట్ చేసినప్పుడు మరి ఫస్ట్ క్యూలోకి ఎంటర్ అయింది ఎవరు, ఫ్రంట్లో ఎవరున్నారు, 1 కదా, రియర్లో ఎవరున్నారు 5, ప్రోగ్రామ్ 5. సో ఇప్పుడు ఫ్రంట్లో ఉన్న ప్రోగ్రామ్ 1 ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఇది ఏ షెడ్యూలింగ్ అల్గారిథము, రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ అల్గారిథం. ఇది టైమ్ షేరింగ్ సిస్టమ్కి ఒక ఎగ్జాంపుల్. ఇది ఇక్కడ చెప్పుకున్నాం చూసారా, టైమ్ షేరింగ్ ఎన్విరాన్మెంట్ అని. దానికి ఒక ఎగ్జాంపుల్ అల్గారిథం ఏంటంటే రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ అల్గారిథం. దీంట్లో సమ్ టైమ్ క్వాంటమ్ అనేది ఇస్తాం. సపోజ్ ఇందాక చెప్పుకున్నట్టుగా టైం క్వాంటమ్ కనుక 5 మినిట్స్ అనుకోండి, టైం క్వాంటమ్ 5 మినిట్స్ అనుకోండి. ఈ రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్లో ఈ పేరు ఎందుకు వచ్చిందంటే చూద్దాం, ఇప్పుడు ఆపరేషన్ అర్థమైన తర్వాత మీకే అర్థమవుతుందని ఏమి ఎందుకు వచ్చిందో. సో ఇక్కడ ఈ రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్లో టైం క్వాంటమ్ అనేది అలకేట్ చేస్తుంది ప్రాసెసర్. సో ఎంత ఇచ్చాం మనం, టైం క్వాంటమ్ 5 ఇచ్చాం, 5 మినిట్స్ ఇచ్చాం. సో ఇప్పుడు క్యూలోకి వచ్చింది, క్యూలో 5 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ప్రోగ్రామ్ దగ్గరకు వచ్చింది. ఫస్ట్ ప్రోగ్రామ్ని టైం క్వాంటమ్ ఎంత, 5 మినిట్స్ కదా. సో 5 మినిట్స్ రన్ చేస్తుంది. 5 మినిట్స్ అయిపోగానే ఇంకా దానికి ప్రోగ్రామ్ 1కి ఇంకా టైం కావాల్సి వచ్చినా ఎంత టైం మాత్రమే దాన్ని రన్ చేస్తుంది, 5 మినిట్స్ మాత్రమే రన్ చేస్తుంది. రన్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ ప్రోగ్రామ్ దగ్గరికి వచ్చింది, దీన్ని మళ్ళీ 5 మినిట్స్ రన్ చేస్తుంది. ఇంకా దీనికి టైం కావాల్సి వచ్చిన షిఫ్ట్ టు థర్డ్ ప్రోగ్రామ్ షిఫ్ట్ అయిపోతుంది ప్రాసెసర్. ఇప్పుడు థర్డ్ ప్రోగ్రామ్ని 5 మినిట్స్ అలకేట్ చేస్తుంది, రన్ చేస్తుంది. తర్వాత మళ్ళీ ఫోర్త్ ప్రోగ్రామ్కి 5 మినిట్స్ అలకేట్ చేస్తుంది, ఫిఫ్త్ ప్రోగ్రామ్ని 5 మినిట్స్ టైం అలకేట్ చేసి 5 మినిట్స్ రన్ చేస్తుంది. ఇప్పుడు ఇంకా ఈ ప్రోగ్రామ్స్ ఏవి కూడా ఇంకా టైం కావాలి, ప్రాసెసర్ ఇంకా కావాలి. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసాం కదా క్యూలోకి, మళ్ళీ ఎక్కడికి వెళ్తుందంటే మళ్ళీ ప్రోగ్రామ్ 1 దగ్గరికి వెళ్ళి మొత్తం క్యూలో ఉన్న 5కి కూడా 5 మినిట్స్ అలకేట్ చేసేసింది. ఫస్ట్ 5 మినిట్స్ అలకేట్ చేసింది. లాస్ట్కి వచ్చిన తర్వాత మళ్ళీ గోస్ టు ఫస్ట్ ప్రోగ్రామ్ దగ్గరకు వచ్చి మళ్ళీ టైం క్వాంటమ్ ఎంత, 5 మినిట్స్ కదా. సో మళ్ళీ 5 మినిట్స్ అలకేట్ చేస్తుంది. సపోజ్ ఇప్పుడు 2కి ఇంకా 2 మినిట్సే కావాలనుకోండి, 2 మినిట్సే రన్ చేసి నెక్స్ట్ ఇంకో ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ 5 మినిట్స్ రన్ చేస్తుంది. ఇలా మళ్ళీ 5 దగ్గరికి వెళ్ళి మళ్ళీ అగైన్ కమ్స్ టు 1, మళ్ళీ 2 3 4 5 అగైన్ కమ్స్ టు 1. ఇలా సర్క్యులర్ క్యూ కింద మనకి ఈ రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ అల్గారిథంలో సిపియు అనేది ప్రాసెసర్స్ని షెడ్యూల్ చేస్తుంది, క్యూలోని ఉన్న ప్రాసెసర్స్ని షెడ్యూల్ చేస్తుంది, ఓకే. కాబట్టి దీన్ని ఏమన్నాం, రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ అల్గారిథం అన్నాం, ఓకే. రౌండ్ రాబిన్ అని ఎందుకన్నా అర్థమైందా, క్యూలోంచి లాస్ట్ నుంచి మళ్ళీ ఫస్ట్కి ఇలా రౌండ్స్ ప్రకారం మనకి
ప్రాసెసెస్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. చూసారు కదా! క్యూలో ఇలా లాస్ట్ నుంచి ఫ్రంట్‌కి. సో, కాబట్టి ఈ రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ అల్గారిథమ్ అనేది సీపీయూ షెడ్యూలింగ్ అల్గారిథమ్స్‌లో ద బెస్ట్ అల్గారిథమ్ కింద మనం చెప్పొచ్చు. ఓకే. నెక్స్ట్ అదే మల్టీ లెవెల్ క్యూ షెడ్యూలింగ్ అల్గారిథమ్ అనుకోండి. ఇది ఎక్కడ యూజ్ చేస్తాం మనం? ప్రియారిటీ క్యూ గురించి చదివాం కదా! ప్రియారిటీ క్యూ. సో, ప్రియారిటీ క్యూలో మెమరీ రిప్రజెంటేషన్‌లో ఎన్ని రిప్రజెంటేషన్స్ ఉన్నాయి? 2 రిప్రజెంటేషన్స్ ఉన్నాయి. సో, ఫస్ట్‌దేమో ఇది మల్టీ క్యూ రిప్రజెంటేషన్. రెండోదేంటి? మల్టిపుల్ క్యూ రిప్రజెంటేషన్. సో, మల్టిపుల్ క్యూస్‌లో మనం ప్రియారిటీస్‌ని గనక అసైన్ చేసామనుకోండి, సీపీయూకి రెడీగా ఉన్న ప్రోగ్రామ్స్‌కి ప్రియారిటీస్ అసైన్ చేసామనుకోండి, ప్రియారిటీ 1 కలిగిన ప్రోగ్రామ్స్ అన్నీ ఒక క్యూలో ఉంటాయి. ప్రియారిటీ 2 కలిగిన ప్రోగ్రామ్స్ అన్నీ ఒక క్యూలో ఉంటాయి. ఓకే. ఇలా ప్రియారిటీ క్యూస్ ద్వారా మనం వన్ ఆఫ్ ది అప్లికేషన్ అని చెప్పొచ్చు. ఓకే. అర్థమైందా? సో, ఇంకా సిమ్యులేషన్ ఆఫ్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ గురించి చూద్దాము. సపోజ్ ఇలా 4 జంక్షన్ రోడ్ ఒకటుంది. ఇందులో ఎన్ని వెహికల్స్ ఉంటే అన్ని క్యూలో అన్ని ప్లేసెస్ ఉన్నాయనుకోండి. సపోజ్ ఇక్కడ క్యూలో 4 ప్లేసెస్ ఉన్నాయి. సపోజ్ ఈ క్యూ అంతా ఫుల్ అయిపోయింది. ఈ క్యూ పేరు ఏ క్యూ. క్యూఏ, ఇది క్యూబి, ఇది థర్డ్ క్యూ క్యూసి, ఇది ఫోర్త్ క్యూ క్యూడి. ఇప్పుడు ఈ 4 జంక్షన్స్ రోడ్ నుంచి 4 వైపుల నుంచి కూడా మనకి ట్రాఫిక్ అనేది వస్తుంది. వచ్చినప్పుడు చూడండి, కన్సిడర్ ద కేస్ ఆఫ్ ఎన్ ఆటోమేటెడ్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్. సపోజ్ ఇన్ ఏ జంక్షన్ 4 రోడ్ మీట్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఇదిగోలాగా 4 రోడ్స్ ఈ జంక్షన్ దగ్గర మీట్ అవుతాయి అనుకోండి. సో, దేర్ ఆర్ 4 సిగ్నల్స్ నేమ్డ్ ఏబిసిడి. ఇక్కడ మనం క్యూస్‌కి నేమ్స్ ఇచ్చాం కదా! వాటినే సిగ్నల్ నేమ్స్ అనుకోండి. ఇవిగో ఇవి సిగ్నల్స్. ఇవి ఏబిసిడి. ఓకే. ఫర్ ద ట్రాఫిక్స్ ఆన్ ద 4 roads. At a time, only one signal can be turned on to allow the traffics to pass. సో, ఈ 4 జంక్షన్ రోడ్ అయినప్పటికీ కూడా ఓన్లీ ఒక సిగ్నల్ మాత్రమే గ్రీన్ సిగ్నల్‌లో ఉంటుంది. అంటే అలో టు పాస్ ట్రాఫిక్ ఫ్రమ్ దట్ రోడ్. ఓకే. ఏ అనే సిగ్నల్ గనక గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనుకోండి, ఏ అనే క్యూలో ఉన్న వెహికల్స్ అన్నీ కూడా మనకి పాస్ ఆన్ అవ్వచ్చు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ద ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ ఫ్రమ్ ద క్యూ ఏ will be allowed to pass through other 3 roads if a signal is A is on. సపోజ్ ఏ అనే సిగ్నల్ గనక ఆన్ అయిందనుకోండి, ఈ క్యూఏ నుంచి మొత్తం వెహికల్స్ అన్నీ కూడా ఈ 3 రోడ్స్‌కి ఎటైనా సరే పాస్ అవ్వడానికి అలౌ చేసినట్టు. ఎట్ ది టైమ్ ద ట్రాఫిక్ ఇన్ ద క్యూస్ బి, సి, డి విల్ వెయిట్ టిల్ దేర్ సిగ్నల్స్ ఆన్. సో, ఏ ఆన్ అయింది, మిగిలిన 3 కూడా ఏం చేయాలి? వెయిట్ చేయాలి. At that time, traffic signals on. The simulation programs can be written to obtain the arrival rate of traffics by using Poisson distribution. ఈ సిమ్యులేషన్‌లో ఉన్న పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అనే కాన్సెప్ట్‌ని యూజ్ చేసి అరైవల్ రేట్ ఆఫ్ ట్రాఫిక్స్ అంటే ట్రాఫిక్స్ ఎంత రేట్‌లో మనకు వస్తున్నాయి. రేట్ ఆఫ్ అరైవల్ ఆఫ్ వెహికల్స్. సో, ఇక్కడ వెహికల్స్ ట్రాఫిక్ అనేది రేట్ ఎలా ఉంది, ఏ జంక్షన్‌లో ఎక్కువగా ఉంది అనే దాన్ని బట్టి మనం ఇక్కడ జంక్షన్‌లో ఉన్న ట్రాఫిక్‌ని కంట్రోల్ చేయగలుగుతాం. సిమ్యులేట్ చేయగలుగుతాం. సిమ్యులేషన్ అంటే ఇక్కడ కోఆర్డినేషన్ సరిగ్గా లేదనుకోండి, యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ సిమ్యులేషన్ అనేది 4 జంక్షన్ రోడ్స్ లాంటి జంక్షన్స్‌లో ఇక్కడ ఈ క్యూస్‌ని బట్టి, ఈ డిస్ట్రిబ్యూషన్‌ని బట్టి, ట్రాఫిక్ డిస్ట్రిబ్యూషన్‌ని బట్టి ఎంత ట్రాఫిక్ ఉన్నదాన్ని అనే దాన్ని బట్టి క్యూస్‌లో ఉన్న వెహికల్స్‌ని నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద క్యూని బట్టి మనం సిమ్యులేషన్ అనేది కరెక్ట్‌గా మెయింటైన్ చేస్తాం. సో, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది సిమ్యులేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది అప్లికేషన్ ఆఫ్ క్యూ. ఓకే. నెక్స్ట్ సెకండ్ వన్ ఏం చెప్పుకున్నాం? సిపియు షెడ్యూలింగ్. సో, ఆపరేటింగ్ సిస్టమ్‌లో మనకి ప్రాసెసెస్ అనేవి రెడీగా ఉన్నప్పుడు ఏ ప్రాసెస్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి? ద ఆబ్జెక్టివ్ ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్ ఈజ్ టు హ్యావ్ సమ్ ప్రాసెస్ రన్నింగ్ ఎట్ ఆల్ టైమ్స్ ఇన్ ఆర్డర్ టు మాక్సిమైజ్ సిపియు యుటిలైజేషన్. సో, సిపియు యుటిలైజేషన్ అనేది పెంచుకోవడం కోసం ఈ మల్టీ ప్రోగ్రామింగ్ సిస్టమ్‌లో ఏం చేస్తామంటే, ప్రోగ్రామ్స్ ఎప్పుడు కూడా ప్రాసెసర్ అనేది ఖాళీగా లేకుండా ఎప్పుడు కూడా మల్టీ ప్రోగ్రామింగ్ సిస్టమ్‌లో ప్రాసెసెస్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతూనే ఉండాలి. సో, ఎందుకోసం? సిపియుని ఎక్కువగా యుటిలైజ్ చేసుకోవడం కోసం, సిపియు యుటిలైజేషన్ పెంచుకోవడం కోసం, మాక్సిమైజ్ చేసుకోవడం కోసం. ఇన్ మల్టీ ప్రోగ్రామింగ్ సెవెరల్ ప్రాసెసెస్ ఆర్ కెప్ట్ ఇన్ మెమరీ ఎట్ వన్ టైమ్. చూడండి, ఇప్పుడే చెప్పుకున్నాం. మల్టీ ప్రోగ్రామింగ్ సిస్టమ్‌లో మల్టిపుల్ ప్రోగ్రామ్స్ లేదా మల్టిపుల్ ప్రాసెసెస్ అనేవి వెయిట్ చేస్తాయి. మెమరీలో లేదు క్యూలో వెయిట్ చేస్తాయి. ఎవరి కోసం? సిపియు కోసం వెయిట్ చేస్తాయి.
when one process is waiting for IO, input output device, the operating system takes the CPU away from that process and gives the CPU to another process. దీని మీనింగ్ ఏంటంటే, ఓకే, క్యూలో మల్టిపుల్ ప్రోగ్రామ్స్ లేదు మల్టిపుల్ ప్రాసెసెస్, సెవరల్ ప్రాసెసెస్ సిపియు యొక్క టైం అలొకేషన్ కోసం ఎగ్జిక్యూట్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఇలా రెడీగా ఉన్నప్పుడు ఏదైనా ఒక ప్రాసెస్కి దీంట్లో ఇన్పుట్ ఇవ్వాలి, లేదు ప్రింట్ తీయాలి. ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ ఏమైనా అవసరమైంది అనుకోండి, సిపియు ప్రెసెంట్ సపోజ్ P2 అనే ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ P2 అనే ప్రాసెస్ లేదు ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఆ ప్రోగ్రామ్కి మధ్యలో కనుక ఏ ఇన్పుట్ డివైస్ కానీ అవుట్పుట్ డివైస్ కానీ అవసరమైతే ఈ సిపియు ఏం చేస్తుంది, దానికి అలకేట్ చేసిన టైంని సిపియు అవే ఫ్రమ్ దట్ ప్రాసెస్ వచ్చేస్తుంది. ఆ ప్రాసెస్ నుంచి బయటకు వచ్చేసి ఆ ఐఓ డివైస్ని దానికి అలకేట్ చేసేసి ఆ ప్రోగ్రామ్కి P2 అని చెప్పుకున్నాం కదా, P2కి ఐఓ డివైస్ కావాలి. ఇప్పుడు ఐఓ డివైస్కి దాన్ని అలకేట్ చేసేసి P2కి సిపియు దాని టైంని ఇంకొక ప్రాసెస్కి అలకేట్ చేస్తుందన్నమాట. అంటే ఇంకో ప్రాసెస్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. బై స్విచ్చింగ్ ద సిపియు అమాంగ్ ప్రాసెసెస్ ద ఆపరేటింగ్ సిస్టమ్ కెన్ మేక్ కంప్యూటర్ మోర్ ప్రొడక్టివ్. సో స్విచ్చింగ్ అంటే ఏంటంటే ఒక ప్రోగ్రామ్ నుంచి ఇంకో ప్రోగ్రామ్కి మూవ్ అవ్వడం. స్విచ్చింగ్ అంటే ఏంటి, సిపియు సపోజ్ P1 దగ్గర ఉంది, P1కి ఐఓ కావాల్సి వచ్చింది అనుకోండి, ఐఓ డివైస్ దాని పని పూర్తి చేసుకునేంత వరకు సిపియు ఖాళీగా ఉంటుంది కదా. మరి ఖాళీగా ఉండకుండా ఏం చేస్తుందంటే P1 నుంచి P2కి స్విచ్ అయిపోతుంది, షిఫ్ట్ అయిపోయి P2ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, P2ని సమ్ టైమ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత అగైన్ గో టు P3, స్విచ్ అవుతుంది మళ్ళీ. స్విచ్చింగ్ మీన్స్ ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ వన్ ప్రాసెస్ టు అనదర్ ప్రాసెస్. ఇలా మనకి సిపియు షెడ్యూలింగ్లో మల్టీ ప్రోగ్రామింగ్స్ అని కనుక ఉన్నప్పుడు ఈ మల్టిపుల్ ప్రోగ్రామ్స్లో సిపియు షెడ్యూలింగ్లో మనం ఈ క్యూస్ కాన్సెప్ట్ని యూజ్ చేస్తాము. ఓకేనా, ఇది సెకండ్ అప్లికేషన్. ఓకే, సో దీస్ టూ ఆర్ మెయిన్ ఇంపార్టెంట్ అప్లికేషన్స్ ఫర్ క్యూస్: సిమ్యులేషన్ ఆఫ్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ అంటే సింప్లీ సిమ్యులేషన్ అండ్ సిపియు షెడ్యూలింగ్. నెక్స్ట్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ క్యూస్? డిసడ్వాంటేజెస్ ఆర్ లిమిటేషన్స్ ఏదైనా ఒకటే. సో అడ్వాంటేజెస్ ఆఫ్ క్యూస్ మెయిన్గా 3 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి సర్క్యులర్ క్యూస్, రెండోది స్పీడ్, మూడోది మల్టిపుల్ జాబ్స్ మీన్స్ ప్రోగ్రామ్స్ ఆర్ ప్రాసెసెస్. సో అడ్వాంటేజెస్ దగ్గరికి వస్తే సర్క్యులర్ క్యూస్ మనం ఆల్రెడీ చదువుకున్న సర్క్యులర్ క్యూస్ కాన్సెప్ట్ని. సో సర్క్యులర్ క్యూని ఎందుకు యూజ్ చేస్తున్నాం? ఎరే రిప్రజెంటేషన్ ఆఫ్ క్యూలో ఈవెన్ ఎంటీ స్పేసెస్ ఉన్నప్పటికీ ఒక పెద్ద ఎరే అయినా ఒక 100 ఎలిమెంట్స్ కలిగిన ఎరేలో లాస్ట్ రియర్ పాయింటర్ అనేది లాస్ట్ ఇండెక్స్కి వచ్చేసింది అనుకోండి, ఫ్రంట్ అన్ని 99 ప్లేస్లు ఖాళీగా ఉన్నాయనుకోండి, బట్ ఏం చూపిస్తుంది, క్యూ ఈజ్ ఫుల్ అని చూపిస్తుంది. మరి అది మెమరీ వేస్టేజ్కి ఒక కారణం కదా. కాబట్టి ఈ డిసడ్వాంటేజ్ని ఓవర్కమ్ చేయడానికి మనకి సర్క్యులర్ క్యూ కాన్సెప్ట్ని యూజ్ చేసుకున్నాం. అంటే మెమరీని అక్కడ యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. సో నీడెడ్ దాన్ ది టోటల్ నెంబర్ ఆఫ్ పీసెస్ ఆఫ్ డేటా. ప్రోగ్రామర్స్ కెన్ యూజ్ సర్క్యులర్ క్యూస్ టు యూజ్ ద ఎంటీ స్పేసెస్. అక్కడ ఎంటీగా ఉన్న ఫ్రంట్లో ఉన్న ఎంటీగా ఉన్న ప్లేసెస్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట ప్రోగ్రామర్స్. ఓకే, సో మెమరీ అనేది వేస్టేజ్ అవ్వకుండా యూజ్ చేయొచ్చు. చెప్పుకున్నాం కదా ఆల్రెడీ, సర్క్యులర్ క్యూస్ గురించి చెప్పినప్పుడు చెప్పాను, చాలా డీటెయిల్గా చెప్పాను దాని గురించి. ఓకే, నెక్స్ట్ సెకండ్ది ఏంటి, స్పీడ్. సో స్పీడ్ అంటే ఏంటి, ఇక్కడ డేటా క్యూస్ ఆర్ ఫాస్ట్ మెథడ్ ఆఫ్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్, ఐపీసీ అని అంటాం సింపుల్గా. డేటా క్యూస్ ఫ్రీ అప్ జాబ్స్ ఫ్రమ్ పెర్ఫార్మింగ్ సమ్ వర్క్ విచ్ లీడ్స్ టు ఏ బెటర్ రెస్పాన్స్ టైమ్ అండ్ అన్ ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ ఇన్ సిస్టమ్ పెర్ఫార్మెన్స్. ఇక్కడ స్పీడ్ అని ఎందుకన్నామంటే చూడండి, ఇందాక వన్ ఆఫ్ ది అప్లికేషన్స్ ఆఫ్ క్యూస్ ఏం చెప్పుకున్నాం, సిపియు షెడ్యూలింగ్ అండ్ మల్టీ ప్రోగ్రామింగ్లో సిపియు షెడ్యూలింగ్లో మనం క్యూస్ని యూజ్ చేస్తాం. సో మల్టీ ప్రోగ్రామింగ్ వల్ల ఏం జరుగుతుంది, సిపియు యొక్క యూటిలైజేషన్ మ్యాక్సిమైజ్ చేయొచ్చు. కాబట్టి స్పీడ్గా మల్టిపుల్ ప్రోగ్రామ్స్ని రన్ చేయొచ్చు బై యూజింగ్ క్యూస్. Next, multiple jobs. So for example, only one customer service representative can help the customer at a time. So the queue can spread customer service requests among the representatives for quicker processing. ఇక్కడ ఇది ఏంటంటే మల్టిపుల్ జాబ్స్ అనేవి ఒకేసారి సిపియు కనుక కావాల్సి వస్తే ఏం చేయాలి,
ఇక్కడ మల్టిపుల్ జాబ్స్ని క్యూలో ప్లేస్ చేసి ఒక్కో దానికి కొంచెం కొంచెం టైం అలొకేట్ చేస్తూ మెయింటైన్ చేయొచ్చు. వాటి మధ్య అన్నిటికి కూడా ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయొచ్చు. సో ఇది 3 టైప్స్ ఆఫ్ 3 అడ్వాంటేజెస్ ఆఫ్ క్యూస్: సర్క్యులర్ క్యూస్, స్పీడ్, మల్టిపుల్ జాబ్స్ ఎట్ ఏ టైమ్ ఇన్ ద క్యూ. నెక్స్ట్, limitations of queues. Limitations or disadvantages of queues. Okay, so you cannot disadvantages of queue: you cannot use queue for LIFO operations, nor you can store hierarchical data in it. So queues లో క్యూ అనేది ఫిఫో ప్రిన్సిపల్ మీద వర్క్ అయ్యి పనిచేస్తుంది. లిఫో ప్రిన్సిపల్ మీద క్యూ అనేది వర్క్ అయ్యి పనిచేయదు. అలాగే క్యూలో మనం హైరారికల్ డేటాను కూడా స్టోర్ చేయలేం. ఓకేనా, ఇది ఫస్ట్ డిసడ్వాంటేజ్. సెకండ్ ఏంటి, క్యూస్ ఆర్ ఇంప్లిమెంటెడ్ ఇన్ 2 ways. ఒకటి ఎరేస్. సో ఎవ్రీ డేటా స్ట్రక్చర్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ 2 ways. ఎరేస్ అండ్ లింక్ లిస్ట్ రిప్రజెంటేషన్. ప్రతి దానికి కూడా దానికి కొన్ని ఎరేలో కొన్ని అడ్వాంటేజెస్ ఉండొచ్చు, డిసడ్వాంటేజెస్ ఉండొచ్చు. ప్రోస్ అంటే అడ్వాంటేజెస్, కాన్స్ అంటే డిసడ్వాంటేజెస్. ఓకే, తెలిసే ఉంటుంది మీకు. ప్రోస్ అంటే ఏంటి, అడ్వాంటేజెస్. కాన్స్ అంటే డిసడ్వాంటేజెస్ అనమాట. పాజిటివ్స్, నెగిటివ్స్ అంటాం. సో క్యూ అనేది ఎరే రిప్రజెంటేషన్లోనూ లింక్ లిస్ట్ రిప్రజెంటేషన్లోనూ ఇంప్లిమెంట్ చేస్తాం. ఒకవేళ ఎరే రిప్రజెంటేషన్లో కనుక ఇంప్లిమెంట్ చేస్తే స్పేస్ లిమిటేషన్స్ వస్తాయి. లిమిటెడ్ కెపాసిటీ ఆఫ్ మెమరీ అనేది ఉంటుంది. అంటే మనకి ఎరే రిప్రజెంటేషన్ ఆఫ్ క్యూలో డిసడ్వాంటేజ్ ఉంది కదా, మరి ఫ్రంట్లో ప్లేసెస్ ఉన్నప్పటికీ క్యూ ఈజ్ ఫుల్ అని చూపిస్తుంది. సో ఆ డిసడ్వాంటేజ్ అనేది లిమిటేషన్స్ ఆఫ్ క్యూలో ఒక దాని కింద చెప్పొచ్చు. నెక్స్ట్, లింక్ లిస్ట్ రిప్రజెంటేషన్ కనుక యూజ్ చేస్తే క్యూ ఆపరేషన్స్ అనేవి ఏమవుతాయంటే స్లో అయిపోతాయి. ఎందుకంటే మరి లింక్ లిస్ట్ రిప్రజెంటేషన్లో నోట్స్ ఒక్కో నోట్ ఒక్కో ప్లేస్లో ఉంటుంది కదా, మరి ఆ మెమరీ సెల్ దగ్గరికి కంట్రోల్ అనేది ట్రాన్స్ఫర్ అవడానికి కొంచెం టైం తీసుకుంటుంది. కాబట్టి లింక్ లిస్ట్ రిప్రజెంటేషన్లో ఏమవుతుందంటే క్యూ మీద ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడం స్లో అవుతుంది. ఓకే, ఇవి డిసడ్వాంటేజెస్ ఆర్ లిమిటేషన్స్ ఆఫ్ క్యూస్. ఓకేనా, సో దిస్ కంప్లీట్స్ యూనిట్ 2 ఇన్ డేటా స్ట్రక్చర్స్. ఓకే, స్టాక్స్ అండ్ క్యూస్. ఓకే, మీకు ఈ మెటీరియల్ మీకు గ్రూప్లో షేర్ చేస్తాను. అలాగే యూనిట్ 1కి 2కి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను, అవి చదువుకోండి సరిపోతాయి. ఓకే, ఎవరికైనా డౌట్స్ ఉంటే జస్ట్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్క్ మీ.